ఇంకా నేను ఐ విల్ గో దేర్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ బెటర్ నో. ఓకే బాయ్, చలో ఓవర్ టు యూ గైస్. సిద్ధార్థ్ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. మీకు ముందుగా ఆల్ ది బెస్ట్. 29th వస్తున్నారు. దాంతోపాటు కంగ్రాచులేషన్స్, ఇటీవలే మ్యారేజ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. సో ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్, ఎలా ఉంది? ఆ తర్వాత మీ సినిమా, ఫస్ట్ సినిమా ఇప్పుడు ఇది రిలీజ్ కాబోతుంది. మీరే చెప్పాలి సార్, ఫేస్ ఎలా ఉంది? మాకు హ్యాపీగా ఉన్నానా చూడడానికి, కామ్గా ఉన్నానా, అన్ని బాధలు కోపం ఏమైనా తెలియదు కదా, ఎందుకంటే అలాగే ఉంది, నేను ఏదో ఫ్లోట్ అవుతున్నది ఉంది. అంటే బాయ్స్ చాలా గ్రేట్ఫుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి ఒక వరం దొరికినప్పుడు నా లైఫ్లో నా దేవత వచ్చింది. సో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. సో నేను చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఈ 2024లో ఒక మంచి విషయం జరిగితే ఫస్ట్ నా రియాక్షన్ సర్ప్రైజ్, ఏంటి మంచి జరిగిందా అనేది. సెకండ్ రిలీఫ్, అమ్మయ్యా దేవుడు దయతో మంచి జరిగిందని. అలాంటి ఒక టైంలో మనం బతుకుతున్నాం కాబట్టి నాకైతే ఇట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అండ్ అదే సంవత్సరంలో నేను మళ్ళీ ఒక లవ్ స్టోరీతో మీ ముందుకు రావటం, మనం ఎన్ని ప్లాన్స్ చేసినా ఇంకో ప్లాన్ ఒకటి జరుగుతుంది. సో అది నేను ఫస్ట్ నుంచి నేను నమ్ముతున్నాను. సో సంథింగ్ ఈజ్ బీయింగ్ ప్లాన్డ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీరు లాస్ట్ సినిమా మీరు ప్రొడ్యూస్ చేశారు, చిన్న సినిమా, ఒక బ్లాక్ బస్టర్, ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా. ఆ తర్వాత మరొకటి భారతీ 2 కూడా, అది కూడా ఒక మెసేజ్ ఇచ్చిన సినిమానే. కానీ ఇప్పుడు మళ్ళీ మిస్ యూ అంటూ లవ్. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే గతంలో మీరు లవ్ ఫెయిలియర్ అని ఒక సినిమా చేశారు. అదే నా లాస్ట్ లవ్ స్టోరీ, నా ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ అదే. ఆ లవ్ ఫెయిలియర్కి ఈ మిస్ యూకి డిఫరెన్స్ ఏముంది? చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పుడు ఉన్న సిద్ధార్థ్ వేరు, ఇప్పుడున్న సిద్ధార్థ్ వేరు. అప్పుడు ఉన్న ఆ కథలో ఉన్న నేను ఎందుకు ఆ సినిమా చేశాను అనేది ఒక కాలేజ్ రొమాన్స్, చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు కూడా లవ్ స్టోరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఒక లవ్ స్టోరీ చేయట్లేదు, ఒక కొత్త లవ్ స్టోరీ ట్రై చేద్దామని ఆ టైము. తర్వాత లవ్ స్టోరీస్ అసలు చేయనని ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 12 years తర్వాత మీ ముందుకు ఒక లవ్ స్టోరీ, టైటిల్లోనే మీకు ఇందులో ఇది లవ్ స్టోరీ, ఇది ఎవరు ఏం చెప్పినా ఇది లవ్ స్టోరీ. మిస్ యూ అని టైటిల్ పెట్టి మనం ఇంకేం జానర్ తీసుకోలేము. సో ఇది చాలా ఇంపార్టెంట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ, ఆ లవ్ ఫెయిలియర్ అనే సినిమా ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా మారా. సో మంచి డబ్బులు వచ్చినాయి, తర్వాత ఇంకా 4 సినిమాలు తీసా, ప్రొడ్యూసర్ లైఫ్ ఇస్ గోయింగ్ వెల్. కానీ ఇది నేను నెక్స్ట్ 5 filmsలో ఇంకొక లవ్ స్టోరీ సెలెక్ట్ చేస్తానా లేదా అనేది నేను 29th November కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు సినిమా నచ్చింది, కానీ లవ్ స్టోరీ ఆడియన్స్ అందరికీ ఒకేలా నచ్చితే మళ్ళీ అది ఒక ట్రెండ్గా వస్తుంది. అండ్ మీకే తెలుసు నేను ట్రెండ్ ఫాలో అయ్యే మనిషి కాదని. ఈ లాస్ట్ 5 yearsలో ఇలాంటి ఫిల్మ్ రాలేదు. సో అలాంటి ఫిల్మ్స్ వచ్చినాయి, అవి బాగా ఆడింది అని మీరు చెప్తే నేను దాని తర్వాత చేస్తే నేను ట్రెండ్ ఫాలో అయినట్టు ఉంటుంది. కానీ నేను నా హార్ట్ని ఫాలో అవుతున్నా, రాజశేఖర్ని ఫాలో అవుతున్నా, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ని ఫాలో అవుతున్నా. ఎందుకంటే వాళ్ళందరూ ఈ సినిమాలో పనిచేస్తున్నప్పుడు కానీ, ఈ సినిమా మేము డబుల్ పాజిటివ్ కానీ ఫైనల్ కాపీ చూస్తున్నప్పుడు అందరు బిలీఫ్ ఈ సినిమాలో కనిపిస్తుంది. అండ్ అందరికీ మళ్ళీ లవ్ స్టోరీస్ థియేటర్లో చూడాలండి అనే ఒక మాట నేను విన్నాను. సో దెర్స్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 films. 29th వస్తున్నారు, కాకపోతే మీ సినిమా ఏంటంటే మీరు 2 weeks దాకా గట్టిగా ఆడుతుంది ఒక నమ్మకం ఉన్నారు. 5th పుష్ప వస్తుంది కదా, మరి థియేటర్లో మళ్ళీ బాగున్నా కూడా ఏంటంటే ఒక పెద్ద స్టార్ మళ్ళీ అటుకుపోతుంది. మీకు తమిళ్లో కూడా ఈ సినిమా పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు, నిన్న ఈవెంట్ కూడా చేశారు కదా, మరి అక్కడ మీకు ఇబ్బంది కదా, ఎందుకు డేర్ చేస్తున్నా? ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి, నేను ఈ 25 yearsలో నేర్చుకున్న విషయం, నా కంట్రోల్లో ఉన్న విషయాల గురించి నేను మాట్లాడతాను, నేను ఆలోచిస్తాను, నేను టెన్షన్ అయిపోతాను. నా కంట్రోల్లో లేని విషయాలు గురించి మనం మాట్లాడకూడదు. అట్ ద సేమ్ టైం ప్రతి సినిమా పెద్ద సినిమానే. మీరు ఎంత ఖర్చు పెట్టారనేది దానికి ఒక పెద్ద సినిమా చిన్న సినిమా లెక్క మనం చెప్పకూడదు. కానీ మీరు చెప్పింది కరెక్టే. ఈ సినిమా 7 days తర్వాత ఇంకా సెకండ్ వీక్లో థియేటర్లో ఆడాలంటే చాలా విషయాలు జరగాలి. అందులో ఫస్ట్ నా సినిమా బాగుండాలి, ఆడియన్స్కి నా సినిమా నచ్చాలి. తర్వాత వేరే సినిమా గురించి వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు భయపడాలి. నాది ప్రాబ్లం కాదు. నా సినిమా బాగుంటే నా సినిమా థియేటర్లో ఉంటుంది. అదే సినిమా పద్ధతి. ఒక మంచి సినిమాని ఎవరు సినిమా థియేటర్ నుంచి తీయలేరు, అట్లీస్ట్ ఈ టైం పీరియడ్లో తీయలేరు. ఎందుకంటే అందరూ అన్నీ చూస్తున్నారు. 2006, 2007లో చేయొచ్చు, అప్పుడు ఇంత ఇన్స్టాగ్రామ్ అవేర్నెస్, సోషల్ మీడియా లేదు. కానీ ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ సీయింగ్. సో మంచి సినిమాని థియేటర్ నుంచి ఎవరు తీయలేరు కూడా. ఇందాక మీరు మాట్లాడుతూ అంటే ఒక ఇద్దరు ఎదవలకే ముందు మైక్ ఇచ్చేస్తారు అన్నారు కదా, అంటే ఎక్కడ, అంటే జర్నలిస్టా లేకపోతే ఎవరు ఎక్కడ అంటున్నారు? అది ట్రోలర్స్ అండి. ట్రోలర్స్ని కూడా ఇప్పుడు ఏం లేదు, నేను ట్రోలర్ ఎదవా అంటే ఏంటి సార్ మీరు ట్రోలర్స్ని ఎదవలు అంటున్నారని, అయితే నువ్వు ట్రోలరా అని నేను అడుగుతాను. మీరు ఏ పనికి రాని ట్రోలర్గా ఉంటే మీరు సీరియస్గా తీసుకోండి, లేకపోతే మీరు లైట్గానే తీసుకోవచ్చు. ఎందుకంటే మేము ఎదవల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఎదవలు ఎవరు లేరు కదా, ఐ కార్డు చూపించండి ఒకసారి. లేరండి, ఎదవలు లేరండి.
సో నేను మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడ లేరు. సో వాళ్ళ కోసం ఎవరు సపోర్ట్ చేసి బెదిరించొద్దు ప్లీజ్. ఓకే, అంతే. థ్యాంక్ యూ సార్. సిద్ధు గారు సార్ మీరు లాస్ట్ టైం గుర్తుందా మీ క్వశ్చన్ నేను మిమ్మల్ని కంప్లీట్ ఇప్పుడు డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు డైరెక్ట్ ఇంకా డైరెక్టర్ కాదు. ఓకే సో అంటే ఒక బొమ్మరిల్లు, నువ్వు వస్తా అంటే నేను ఇలాంటి లవ్ ఫిలిమ్స్ చేసినప్పుడు మీ ఏజ్ వేరండి. అంటే యాజ్ ఏ నో మీన్స్ అంటే లవ్ పరంగా యాజ్ ఏ మ్యాన్ పరంగా కూడా మీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఉంటాయి. కథాపరంగా కూడా అంటే నరేషన్ పరంగా అన్ని విధాలుగా సినిమా కూడా కథలు కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి ఈ 20 yearsలో. సో ఆ పరంగా చూసుకుంటే మళ్ళీ ఒక కొత్త లవ్ స్టోరీస్తో వస్తున్నానని చెప్పారు కదా, ఆ ఆస్పెక్ట్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది? నేను చెప్పినట్టు లవ్ పెద్దగా మారట్లేదు సార్. మన లవ్ గురించి మాట్లాడే విధానం మాత్రం మారింది. ఇప్పుడు ముందు ఒక లెటర్ రాసి దాన్ని వాళ్ళు చదివారా అని తెలియడానికి 1 week పడుతుంది. తర్వాత వాళ్ళు లెటర్ ఆలోచించి రాయడానికి ఒక 1 week పడుతుంది. తర్వాత వాళ్ళు పోస్ట్ చేసి మళ్ళీ మన దగ్గరికి రావడానికి 1 వారం పడుతుంది. హౌ ఆర్ యూ, ఐఎమ్ ఓకే చెప్పడానికి 3 weeks పడతాయి ఆ టైంలో. అప్పుడు కూడా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఓకే అనే పదాన్ని కేగా షార్టన్ చేసుకున్నారు. అంత కూడా టైం లేదు మన దగ్గర. సో ఇప్పుడు 2 secondsలో లవ్ తెలిసిపోతుంది. అదే మెయిన్ డిఫరెన్స్. అర్థమైందా? ఓపిక చాలా తక్కువ అయిపోయింది. కానీ ప్రేమలో గెలవడం, ప్రేమలో ఓడిపోవడం స్టాటిస్టికలీ అన్నీ సేమే. ఒక క్రికెట్ మ్యాచ్లో 2 teams ఉన్నాయంటే ఒక్కొక్క టీంకి సేమ్ ఛాన్స్లే ఉంటాయి కదా. అదే ఆ సేమ్ స్టాటిస్టిక్సే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ మాట్లాడే విధానం మారింది, ఈ డివైసెస్ మారినాయి. కానీ సో నాకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎగ్జాంపుల్స్ బాగా ఇస్తాను. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మణిరత్నం గారు 2000లో మాధవన్ని, శాలినిని పెట్టి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్తో ఒక సినిమా చేశారు, సఖి. ఆ సేమ్ అప్పుడు మణి సార్ ఏజ్ ఏంటి? దానికి 20 years ముందు ఆయన రోజా తీశారు. అప్పుడు ఆయన ఏజ్ ఏంటండి? తర్వాత ఆయన దుల్కర్ని పెట్టి ఒక సినిమా తీశారు. అప్పుడు ఆయన ఏజ్ ఏంటి? ఆ మనిషి ఒక్కొక్క ఏజ్లో ఎంత ఏజ్ పెరిగినా మళ్ళీ ఏ క్యారెక్టర్స్ గురించి సినిమా తీస్తున్నాడో వాళ్ళని బాగా అర్థం చేసుకుని ఆ జనరేషన్కి ఆకట్టుకుని తగ్గట్టుగా వాళ్ళకు సినిమా తీస్తున్నారు. అదే మా ఏఆర్ రెహమాన్ గారు. ఆయనకి ఎంత ఏజ్ అయినా ఆయన మ్యూజిక్లో ఉన్న ఫ్రెష్నెస్ అదే కళ. సో ఆర్ట్. సో సేమ్ యాజ్ అన్ యాక్టర్ నా పని ఏంటంటే నా ఏజ్ ఎంత అయినా నేను ఒక క్యారెక్టర్ని ఒప్పుకున్నానంటే చూడ్డానికి ఆ క్యారెక్టర్లో ఉండాలి. అది ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఏఐలో కూడా చేసేస్తారు. ఏమైనా చేసుకోవచ్చు. మీరు నాలా ఉండొచ్చు, నేను మీలా ఉండొచ్చు, మన ఇద్దరు వాళ్ళ ఉండొచ్చు. ఏం రాంగ్ లేదు. కానీ ఆ క్యారెక్టర్ వయస్సుని, ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకుని అతనిలా ప్రవర్తించడం, అతనిలా మాట్లాడడం అదే నా పని, అదే నా ఉద్యోగం. దానికి నాకు డబ్బులు ఇస్తారు. అది నేను 20 years నుంచి ఆ క్రాఫ్ట్ మీద ఉన్నా. సో నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా నా మెథడ్ సేమే. బొమ్మర్లు చేస్తున్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో ఉన్న కుర్రోళ్ళు, నేను వైజాగ్కి వెళ్తే వైజాగ్లో ఉన్న కుర్రోళ్ళు, విజయవాడలో ఉన్న కుర్రోళ్ళు, వాళ్ళని అబ్జర్వ్ చేసి నేను సిద్ధుని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఈ కథ విన్నప్పుడు మళ్ళీ స్లైస్ ఆఫ్ లైఫ్, మిడిల్ క్లాస్ ఫిలిం, అందులో మనం స్టైల్ ఎక్కువ చూపించలేము, అందులో మనం వాల్యూమ్ పెంచలేము, అందులో మనం హీరోయిజం కానీ అదంతా మనం ఇంట్రడ్యూస్ చేయలేము. సో బిలీవబిలిటీ తీసుకురావాలి పర్ఫార్మెన్స్లో అని అనిపించింది. సో మీరు అడిగే ప్రశ్నకి డిఫరెన్స్ ఏం లేదండి. లవ్ స్టోరీ ఇస్ లవ్ స్టోరీ. కానీ హిట్ లవ్ స్టోరీకి అదే అందరికీ నచ్చాలి. అమ్మాయి నచ్చాలి, అబ్బాయి నచ్చాలి, జంట నచ్చాలి, వాళ్ళిద్దరు చేరాలని ఆడియన్స్కి అనిపించాలి. దాన్ని మైండ్లో పెట్టుకుని మీరు పక్క ఇంటి కుర్రోడు నన్ను అంటారు కదా, ఆ పక్క ఇంటి కుర్రోడుగా, పక్క ఇంటి అబ్బాయిగా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఇతను బొమ్మర్లు సిద్ధువా, లేకపోతే నువ్వు వస్తానంటే సంతోష్న, లేకపోతే ఓయిలో వచ్చే ఉదయ, అందరూ వెవ్వేరు కుర్రోళ్ళు. ఇతను ఇంకో అలాంటి ఒక వరుసలో ఒక కుర్రోడు. అండ్ మళ్ళీ చెప్తున్నా, 10 సంవత్సరాల తర్వాత నాకు బొమ్మరిల్లు ప్రీక్వెల్ తీయాలన్నా నేనే సిద్ధంగా ఉంటా. సిద్ధుని మళ్ళీ స్కూల్లో చూపించాలంటే నేనే సిద్ధంగా ఉంటా. ఎందుకంటే అదే నా పని. ఎవరో నా కోసం కథ రాయడానికి నేను వెయిట్ చేసి అందులోపు నాకు ఏజ్ అయిపోయిందంటే నేను బస్సు మిస్ అయినట్టు అవుతుంది. సో వాళ్ళకి మంచి ఐడియా స్క్రిప్ట్ వచ్చే వరకు నేను ఇలాగే ఉంటా. అన్ని మంచి అవకాశాలు నా కోసం రాసిన స్క్రిప్ట్స్ అన్నీ నా దగ్గరికే వస్తాయి. నేనే సిద్ధంగా ఉంటా. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈజ్ హాయ్.
సో లుకింగ్ సో క్యూట్. థ్యాంక్ యూ. నిజంగా సిద్ధార్థ్ గారు లవ్ స్టోరీస్ చేశారంటే దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో అప్పుడు ఆయన బొమ్మరిల్లు కానీ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను తర్వాత కూడా లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేశాము, అలాగే ఆయన ఫుల్ఫిల్ చేశారు అందరి విష్ని. సో సిద్ధార్థ్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? నాగార్జున గారితో చేశారు నాసామి రంగా, సో కళ్యాణ్ రామ్ గారితో చేశారు, అండ్ విశ్వంబరాలో కూడా మిమ్మల్ని చూడబోతున్నాము. సో మెగాస్టార్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? From where do I start? Okay. With Siddharth sir, I still can't believe. ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను నేను ఇక్కడ కూర్చున్నాను మా ఫిలింని ప్రమోట్ చేస్తున్నామని. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఫిలిం చేస్తానని. ఇట్స్ బిన్ అ గ్రేట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. లైక్ నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, నాకు ఈ ఫిలిం సెట్లో 2 డైరెక్టర్స్ తోటి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అని. మానిటర్, he used to see monitor and sir was there right in front of me, and he was telling me each and every details, expression, and నాకు language తెలీదు తమిళ్లో. So I think he was there throughout to tell me, and with my lines and expressions he was there to help me throughout. And I think that is the best part about him. He's so confident, he's so smart, he knows every work. And as a fan I had seen him in movies, on screen chusanu, kani work chesinappudu the admiration that I have for him just grew so high. And inka I think I want to do more work with him, and I hope I can get to work with him and learn more from him as an actor, because he's a fantastic actor. Any scene, any act, any character, he can just do it in a snap. And that is so much I look forward as an actor to work with. And I'm so grateful that I've been getting offers to do with all the great actors. Chiranjeevi garu, I've been working for Vishwambara. It's been a wonderful experience working with him. And Nagarjuna sir toti Nyasami Ranga release ayindi, Sankranti blockbuster ayindi. And I think with all these amazing co-stars, Kalyan garu, all of them, I've learned so much, and the exposure that they have for their films, it's wonderful. And the characters that I get to play with them is also been so well put that all the audience are loving that. And I hope Subbulakshmi క్యారెక్టర్ కూడా అలాగే తెలుగు ఆడియన్స్కి నచ్చుతుంది. అండ్ మంచి క్యారెక్టర్ మీరు చూసారు ట్రైలర్లో. సో ఐఎమ్ షూర్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్, అండ్ తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది. సిద్ధు గారు సార్ ఇక్కడ సార్ చూడ్డానికి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు, ఈ మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు లుక్ అలాగే ఉన్నారు. జనరేషన్స్ మారుతున్నాయి, స్టోరీస్ మారుతున్నాయి. సిద్ధార్థ కూడా అలాగే ఉన్నాడు, ఏం మారలేదు. కానీ ఎంచుకుంటే స్టోరీస్లో అంటే అప్పుడు సిద్ధుని ఎందుకు కనపట్టలేదు అంటారు సార్? మీరు ఎంచుకుంటే స్టోరీస్ ఫెయిల్ అయ్యా అనుకోవచ్చా, లేకుంటే మీ క్వశ్చన్ అర్థం కాదు. బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఓ మై ఫ్రెండ్, ఒక ప్యాటర్న్ చూసాం సార్. ప్రజెంట్ ఈ జనరేషన్లో ఇప్పుడు జనరేషన్స్ మారుతూ ఉంటాయి, బట్ మీరైతే ఏం మారలేదు, అలాగే ఉన్నారు. కానీ సిద్ధు ఎంచుకుంటే స్టోరీస్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి జనాలు కనెక్ట్ అవ్వలేదు. లాస్ట్ 5 years లో ఇంకో బొమ్మలు తీసేసారా నేను లేనప్పుడు? తీయలేదు, తీసేసారా? ఇంకో వేరే ఎవరైనా వచ్చి నాకంటే ముందు వెళ్ళిపోయారా? లేదు కదా, అయితే సిద్ధు ఫెయిల్ అవ్వట్లేదు. ఉండండి. సిద్ధు గారు హాయ్. యా, అషికాని చూస్తుంటే హాసిని క్యారెక్టర్లో బబ్లీనెస్ ఉంటుంది కదా, సో అది కనిపించింది. సో బొమ్మరిల్లో హాసిని క్యారెక్టర్ లాగా సుబ్బలక్ష్మి క్యారెక్టర్ నచ్చి మీరు చేశారా? అంటే ఈ సినిమాలో నేను ఏ సినిమా అయినా అట్లీస్ట్ లవ్ స్టోరీ అయితే ఫస్ట్ నేను చెప్పినట్టు అమ్మాయి క్యారెక్టర్ పండాలి. అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడు మా ఊరు సైడ్ మీరు వెళ్తే, పల్లెటూరు మాత్రం కాకుండా ఏ ఊరు సైడ్ మీరు వెళ్ళి షూటింగ్ చేయండి, అక్కడ పని చేసిన వాళ్ళు ఫస్ట్ వస్తారు. ఇక్కడ ఉన్నట్టే అంటే షూటింగా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హీరోయిన్ ఎవరు మీరు చెప్తారు, హీరో ఎవరు అడుగుతాడు, మీరు సమాధానం చెప్పే ముందే అతను హీరోయిన్ చూడడానికి వెళ్ళిపోతాడు. సో ప్రతివాడు హీరోయిన్ గురించే ఫస్ట్ అడుగుతాడు. నేను కూడా అంతే. క్యారెక్టర్ పరంగా చూస్తే ఈ సుబ్బలక్ష్మి నాకు చాలా నచ్చిన క్యారెక్టరు. నేను ఈ సినిమాలో వాసుదేవన్ అనే ఒక అస్పైరింగ్ డైరెక్టర్ రోల్ చేస్తున్నా. సో ఆ అస్పైరింగ్ డైరెక్టర్కి ఈ సుబ్బలక్ష్మి ఎందుకు ప్రపంచంలో నచ్చని అమ్మాయిగా మారింది అయ్యింది, ఆ అమ్మాయికి ఇతను మళ్ళీ ఎందుకు లవ్ చెప్తున్నాడు,
సో ఈ 2 ప్రశ్నలకి సమాధానం సుబ్బలక్ష్మియే చెప్పాలి. అది సినిమాలో మీరు చూస్తే సుబ్బలక్ష్మి మీకు ఎంత నచ్చితే అంత ఈ 2 ప్రశ్నలకి సమాధానం మీకు ఇంకా గట్టిగా అనిపిస్తాయి. అండ్ ఈ సినిమాలో కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ రైటింగ్ నుంచి వస్తుందండి, అందం నుంచి రాదు, ఇంకే ముద్దు నుంచి రాదు. కెమిస్ట్రీ అనేది రైటింగ్ నుంచి వస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ చిన్న ఒక స్పార్కిల్ ఎందుకు వస్తుందంటే రైటర్స్ తీసుకొస్తారు. సో అది ఆథర్ బ్యాక్ రోల్ అంటే ఈ సినిమాలో తందే. అండ్ నాకైతే తను పర్ఫామ్ చేసిన విధానం, అందులో ఒక ఇన్నసెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం చిలిపితనం ఉంది, అట్ ద సేమ్ టైం మీరు బబ్లీ క్యారెక్టర్ అన్నారు కదా, నేను జెనీలియాతో ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు అన్నా, ఈ బబ్లీ అనే మాట గురించి ఈ సినిమాలో నేను ఒక కౌంటర్ చెప్పాను, అది నువ్వు చూసి కన్ఫర్మ్గా నాకు ఫోన్ చేస్తావని జెనీలియాతో చెప్పా. వాట్ డిడ్ యూ సే అన్నాను. నో యూ సీ ద ఫిల్మ్ మా, వన్ యూ సీ ఇట్ యూ విల్ కాల్ మీ అన్నాను. సో మీరు అడిగిన బబ్లీ క్యారెక్టర్ ఆషిక, సుబ్బలక్ష్మి ఇవన్నీ కనెక్ట్ చేసి సినిమాలో ఒక సీన్ ఉంది. ఎందుకంటే నేను హింట్ ఇస్తున్నాను, నేను సినిమాలో డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను క్యారెక్టర్గా. సో అది చాలా బాగా కరెక్ట్గా మీకు కనెక్ట్ అవుతుంది మీ అడిగిన ప్రశ్నకి. సిద్ధు గారు సార్, హాయ్ సార్. ఆయన ఒక వన్ సెకండ్, డెబ్యూట్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఒక ఇన్నింగ్స్ ఆడేశారు. 1 సెకండ్ సార్, మీరు సార్ ఈక్వల్గా ఉండాలి. నేను నెక్స్ట్ మీరు సార్. మిస్ యూ సార్, మిస్ యూ అన్న. చేతిలో మీకు ముందు మైక్ ఉన్నాడు సార్. సిద్ధు, మిస్ యూ సార్. మిస్ యూ టూ సార్. థ్యాంక్ యూ. అసలు ప్రపంచంలో నచ్చని అమ్మాయి ఉంటుందా? ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించాలనుకున్నారు మీరు? సార్ ఇదే సార్ నాకు కూడా చెప్పాడు. అసలు ప్రపంచంలో అసలు నచ్చని అమ్మాయి ఉంటుందా? ఎందుకంటే మనకు అన్ని అమ్మాయిలు నచ్చుతాయి కదా. అదే మీరు సేమ్ మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటున్నాను సార్, మీరు అర్థం చేసుకున్నా. ఇదే ప్రశ్న నేను అడిగాను. ఎవరైనా ఒక అబ్బాయి నాకు తెలియని అమ్మాయి, నచ్చని అమ్మాయి, ఇదంతా మనకు ఉండదు కదా. తెలియని అమ్మాయి అంటే తెలుసుకుంటాం, తెలిసిన తర్వాత నచ్చేస్తుంది. అదే కదా మీ ఉద్దేశం? సూపర్ సార్, సూపర్. ఒక సింగిల్ హార్ట్ నేను ఫీల్ అయ్యా, ఐ అండర్స్టూడ్ ఇట్. బట్ అదే ఈ సినిమాలో నాకు అది చాలా క్యూరియస్ అనిపించింది. అండ్ నేను ఇప్పుడు మీకు ప్రీ రిలీజ్లో చెప్పే ఆ ప్రశ్న మాత్రం కరెక్ట్గా మేము సమాధానం థియేటర్లో ఇవ్వకపోతే మేము ఆ ప్రశ్నాన్ని ఇక్కడ చెప్పకూడదు. సో డెఫినెట్గా అందులో ఒక మ్యాటర్ ఉంది. రెస్ట్ ఆఫ్ ఇట్ ఇది ఒక లైట్ హార్టెడ్, మంచి కమర్షియల్ టెంప్లెట్లో ఉన్న హ్యాపీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఒక స్మైల్తో మీరు థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు సార్. రైట్ సిద్ధు గారు, గత 10 yearsగా మీకు ప్రతి ఒక్కరు చెప్పే డైలాగే మిస్ యూ సిద్ధు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ లవ్ స్టోరీ మిస్ అవుతున్నాం, ఎప్పుడు తీస్తారు. అండ్ 10 years నుండి మీరు కూడా చూసే ఉంటారు ఎలాంటి దానితో వస్తే బాగుంటుందని. బట్ లవ్ స్టోరీలు అనగానే ఆల్రెడీ మీరు తీసిన బిఫోర్ మూవీలే సూపర్ హిట్స్. సో ఇప్పుడు వస్తున్నారంటే దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. నేను అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. మీరు పెట్టుకోరు, ఆడియన్స్ పెట్టుకుంటారు. ఎవరు కూడా కాదు. ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుంటే ఈ మధ్యకాలంలో చాలా లవ్ స్టోరీస్ వచ్చుంటాయి. కానీ ట్రెండ్ మారి వేరే సినిమాలు చూస్తున్న ఒక కాలం ఉన్నాం కదా. సో ఆడియన్స్కే ఫుల్గా ఏం ఎక్స్పెక్ట్ చేయాలని నాకు తెలిసి వాళ్ళు టీవీలో చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు లవ్ స్టోరీస్, పాత లవ్ స్టోరీస్. ఓ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు ఫుల్ మీరే ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. చెప్పండి, మీరు బొమ్మలను మైండ్లో పెట్టుకుంటారా? సిద్ధు గారి నుండి ఒక లవ్ స్టోరీ వస్తున్నప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అవుతాం. కన్ఫర్మ్. అండ్ లవ్ కూడా ప్యూర్ లవ్ చూపిస్తారు, ఎందుకంటే సెలెక్ట్ చేసుకునే విధానం కూడా అలా ఉంటుంది. సో అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు కాబట్టి అలాంటి ఎక్స్పెక్ట్ పెట్టే వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారా? సార్ నేను ఒకటి చెప్పనా ఫ్రాంక్గా, 2024లో ఈ ఇంటర్నెట్ వచ్చే కాలంలో అన్నీ చాలా ఫాస్ట్ అయిపోయినాయి కదా. ప్రపంచంలో ఏ మనిషికి ఎక్స్పెక్టేషన్ రియాలిటీ మ్యాచ్ అవ్వదు. అర్థమైందా? ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్కి ఒక కొత్త వర్డ్ ఉంది, హైప్. హైప్ ఇస్ ఆల్వేస్ ఎక్కువ. హైప్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. అది కమర్షియల్ సినిమా కానీ అవ్వనివ్వండి, రిలేషన్షిప్ కానీ అవ్వనివ్వండి, ఒక మీరు తినే తిండి కూడా అవ్వనివ్వండి. మీరు ఎక్కువ హైప్ చేస్తున్నారంటే అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. అందుకే నేను హైప్ పెంచలేదు. మీకు లవ్ స్టోరీ చూడటం ఇష్టం ఉంటే మిస్ యూ చూడండి. మీకు లవ్ స్టోరీసే నచ్చవు, చిరాకు వస్తుంది అంటే ఇంట్లో కూర్చోండి. నేను మిమ్మల్ని ఫోర్స్ చేసి హైప్ చేయట్లేదు, చూసేయండి నా సినిమాని చూసేయండి, వద్దు. మీకు లవ్ స్టోరీస్ నచ్చితే కనుక, ప్లస్ మీకు దగ్గర పక్కన మీ చుట్టాల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఆడాలు ఉంటే వాళ్ళకి సినిమా నచ్చుతుంది. వాళ్ళని మీరు ఇంప్రెస్ చేద్దాం అనుకున్నారంటే ప్లీజ్ సిద్ధు సినిమాకి తీసుకురండి. ఎందుకంటే అమ్మాయిలకి అయితే ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిల్ని ఫుల్గా కవర్ చేసే ప్లజెంట్ స్వీట్ లవ్ స్టోరీస్ చాలా తక్కువ వస్తున్నాయి. కాబట్టి అంటే ఈ సంక్రాంతి నాది అని ఒక డైలాగ్ అన్నారు. ఒకప్పుడు నేను సంక్రాంతిలో పుట్టానండి. అదే ఇప్పుడు కూడా సంక్రాంతి అన్నారు కదా, అంటే కొంచెం పాజిటివ్ వైబ్ అండ్ తెలుగు రాష్ట్రాలకు మంచి పండగ. సో అదే సంక్రాంతిలో వస్తే బాగుండేమో అని అనుకుంటున్నా. బట్ మీకు ఎప్పుడైనా అనిపించలేదా ఆ టైంలో వస్తే బాగుండని? సార్ మళ్ళీ చెప్తున్నా, మన కంట్రోల్ ఉన్న విషయాల గురించి మనం చాలా ట్రై చేయాలి, ఎక్కువ కేర్ తీసుకోవాలి. మన చేతుల్లో లేని విషయాల గురించి మనం హైప్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామంటే, నేను సంక్రాంతి అంట, మీరు థియేటర్ లేదంటారు,
నేను డిసప్పాయింట్ అవుతా. ఎందుకు? అర్థమైందా? నాకు ప్లస్ ఇంకోటి చెప్తా, ఇప్పుడు కాలర్ ఇప్పేసి చెప్తా, నేను ఆల్రెడీ ఇంకా 3 సినిమాలు కంప్లీట్ చేశా. ఒకటి జనవరిలో రిలీజ్ అవుతుంది, ఒకటి మార్చ్లో వస్తుంది, ఒకటి జూన్లో వస్తుంది. నేను ఈ డేట్ ఇది మిస్ అయితే కనుక నీకు నెక్స్ట్ వీక్ పుష్ప కానీ వేరే సినిమా కానీ వస్తున్నా, నేను ఈ డేట్ మిస్ చేసినా ఈ డేట్ నా జనవరికి వెళ్ళిపోతుంది, నా జనవరి సినిమా నా మేకి వెళ్ళిపోతుంది. అదంతా నాకు వద్దు. అర్థమైందా? ప్లస్ చిత్తా అనే సినిమా తర్వాత ఒక యాక్టర్ ఎలాగో 20 years నుంచి అతని దగ్గర వచ్చే ప్రాజెక్ట్స్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు చిత్తా తర్వాత నాకు చాలా బెస్ట్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సడన్గా ఇతను మంచి యాక్టర్ కదా అని చాలామంది వేకప్ అయ్యారు. సో చాలా మంచిది, అందుకే విజయం సాధించాలి, ఎలాగైనా విజయం సాధించాలి. సో ఆ చిత్తా విజయం ఇచ్చిన బాధ్యత ఒకవైపు ఉంటే చాలా మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అందులో 3 ఫస్ట్ 3లో ఫస్ట్ ఇది, ఫస్ట్ మిస్ యూ, సెకండ్ జనవరిలో టెస్ట్ అనే సినిమా వస్తుంది, నేను మాధవన్ నయనతార కలిసి నటించాం. దాని తర్వాత ఒక చాలా పెద్ద డైరెక్టర్ సినిమా మేము కంప్లీట్ చేస్తున్నాం, ఏప్రిల్ రిలీజ్ ట్రై చేస్తున్నాం నా బర్త్డేకి. సో అన్ని చాలా టైట్ 24, 25 రెండు కూడా సో మీకు good సంక్రాంతి అయితే. అనేది ఎప్పుడు వచ్చినా నాది సార్ మరి రావాలని కోరుకుంటాం. ఇండియన్ 3 మరి ఎప్పుడు సార్? ఇండియన్ 3 మీది నెక్స్ట్ అది అర్థమైంది? ఇండియన్ 3 ఎప్పుడు అనుకుంటున్నారు? తెలియదు సార్, నేను ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, అంటే మీరు డిస్ట్రిబ్యూటర్ చేసే- కూడా కాదు, నాకు తెలియదు, అంటే నాకు మీరు- అస్సలు తెలియదు. అంటే మీరు అస్సలు ఇప్పుడు తెలీదు. మీరే చెప్పాలి, మీరు చాలా అప్ టు డేట్ లో ఉంటారు. కాదు సార్, అంటే ఇండియన్ 2లో Plus ఈ మధ్యలో చెప్పాను కదా, మళ్ళీ ఆ డేట్ నేను చెప్పలేదు, అది కూడా ఈ 3 ఫిల్మ్స్ మధ్యలో వస్తే నా సినిమాని తొక్కేస్తుందా నాకు అర్థం కాదు. చాలా డ్రామాటిక్ గా ఉంది, నాకు తెలియదు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. తెలియదు సార్, మీరు అడగండి సార్ వాళ్ళని, నాకు సంబంధం లేని విషయాలు మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అది సార్. నేను ఆ నా పని అయిపోయింది సార్, నా పని అయిపోయింది సార్. కానీ ఆ సినిమా షూటింగ్ అయిపోయింది అంటే గుమ్మడికాయ కొట్టేశారంటే నాకు తెలియదు. మీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ నేను సినిమా కంప్లీట్ చేసేసాను. ఓకే అది సార్, ఆ క్లారిటీ సార్. సిద్ధార్థ్ Yes, గారు yes, సార్ అమ్మాయి సార్, ఎప్పుడు మేము అక్కడే ఫస్ట్ చూస్తాం సార్, డోంట్ మైండ్. 25 years అలవాటు సార్, థ్యాంక్ యూ. సిద్ధార్థ్ గారు, ఎప్పుడు లవ్ స్టోరీస్ అంటే మీకంటూ ఒక మార్క్ ఉంటుంది. మేబీ అమ్మాయిల్ని మీరు ప్యాంపర్ చేసినట్టు ఎవరు చేయరు సినిమాల్లో. ఒక నైట్ టైం ఐస్ క్రీమ్స్ తినడం కానీ, ఒక 24 గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, సో ఒక గుర్ర బొమ్మ ఇవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ మీ సినిమా వస్తున్నాయి అంటే అవన్నీ మేము మర్చిపోలేము అనమాట. సో ఈ మూవీలో మీకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేశారు అని చెప్పేసి అన్నారు. సో ఇలాంటి ప్యాంపరింగ్ కానీ ఇలాంటి సీన్స్ ఏమన్నా మిస్ అవుతామా? ఈ సినిమాలో మీరు ఒక జంటలో ఏది అనిపిస్తుందో మీకు, అది మీకు ఒక ఆడదానిగా మీరు ఆలోచిస్తే, ఒక మగాడుగా అతను ఆలోచిస్తే, ఇద్దరిని సాటిస్ఫై చేసే ఒక కాన్సెప్ట్ ఇది. ఇంకోటి చెప్తా, ఒకే ఫ్యామిలీలో 3 generations నుంచి మనుషులు వెళ్ళారంటే ఈ సినిమా 3 generations సాటిస్ఫై చేస్తుంది, ఇది నేను చెప్తా. ఓకేనా? బికాస్ లవ్ ఇస్ టైమ్లెస్. మా అమ్మ నాన్న ఎలా ప్రేమించారో అలాగే నేను మా పిల్లం ప్రేమించుకున్నాం, అలాగే రేపు మా పిల్లలు ప్రేమించుకుంటారు. సో వాళ్ళందరినీ కవర్ చేసి ఎవరిని హర్ట్ చేయకుండా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఒక సినిమా ఇద్దామనే ఉద్దేశంతో ఈ సినిమా తీసాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిద్ధార్థ్ గారు ఇక్కడ సిద్ధార్థ్ గారు సినిమా వస్తుందంటే ఏదో కొత్తగా ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ బ్రాండ్ని ఇప్పటివరకు కాపాడుకొని వస్తున్నారు. అది కాపాడుకొని రావడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మీరు? సార్ నేను చాలా స్వార్థంగా ఉంటాను సార్, ఎందుకంటే నేను సినిమాకి వచ్చింది నా కోసం. నేను ఫస్ట్ నన్ను నమ్మింది నన్నే. నేను ఈ రోజు వరకు 22 yearsలో ఎవరి మాట విని ఒక పని చేయట్లేదు. నాకు ఒకటి నచ్చితే నేను చేస్తా, నాలాగే నేను ఉంటాను, నా మది మాటే వింటుంటానని నేను మా పాటలో వస్తుంది సాంగ్, అదే నేను. అందుకే ఆ లిరిక్ అలా రాసుకున్నాం. ఈరోజు కూడా నేను సినిమాలో బతుకుతున్నానంటే అది నా వల్ల, నా కృషి, నా తపన, నా ఐడియాస్. ఒక విషయం గెలిచిందంటే అందరు కలిసి చేసాం. ఒక్క విషయం మీ దృష్టిలో ఓడిపోయిందని మీరు చెప్తే అది నా తప్పు, నా బాధ్యత, నేను చూసుకుంటా. ఐ స్టాండ్ బై మై డెసిషన్స్. సో నేను ఫస్ట్ సినిమాకి తీసుకున్న అదే కేర్ నా 40th సినిమా వరకు చేస్తున్నా. నా 40th సినిమా ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఈ అన్ని సినిమాలు సెలెక్ట్ చేయడానికి కారణం ఒక్కటే, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు యాక్టింగ్ బాగా వచ్చు, నాకు వస్తున్న సినిమాల్లో నేను బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటా. ఈ 3 కారణాలే నాకు తెలుసు, కానీ ఇంకేది ఎవరి గురించో ఏ బాధ్యత నేను చూసుకోను. ఎందుకంటే నన్ను సాటిస్ఫై చేయటమే నా ఫస్ట్ రోల్. నేను హ్యాపీ అంటే నేను హ్యాపీ, ఆడియన్స్ హ్యాపీ అంటే వాళ్ళు హ్యాపీ. కానీ ఆడియన్స్ ఒక్క మనిషి కాదు, ఇంతమంది ఉన్నాం ఇక్కడ. మీ అందరికీ ఏం కావాలని నేను అడిగితే చెప్పగలరా? కానీ ఆడియన్స్ కావాల్సింది ఇవ్వండి సార్ అని చాలా క్యాజువల్గా చెప్పేస్తున్నారు. ఇక్కడ 200 మందికి ఏం కావాలో నాకు తెలియదు, అక్కడ 2000 మంది, 2 లక్షల మంది, 2 కోట్ల మందికి ఏం కావాలో నాకెలా తెలుసు? సో వాళ్ళని మైండ్లో పెట్టుకుని నేను పని చేస్తే నాకు పిచ్చెక్కేస్తుంది. సెకండ్, ఇప్పుడు ఉన్న టైంలో 99% పీపుల్కి వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళని నమ్మి నేను ఎలా సినిమా తీస్తాను? సో నన్ను నమ్మి నేను తీస్తా. నాకు నేనంటే చాలా ఇష్టం. ఎలా ఉన్నారు సార్ అని అడిగితే నాలాగే ఉన్నాను, నాలాగే ఉంటా, అంతే.
ఈ స్టోరీ తీసుకుని రాజశేఖర్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇందులో నచ్చని అమ్మాయికి ఐ లవ్ చెప్పాలి, అదొక కొత్త పాయింట్ నాకు నచ్చింది. అదొక పాయింట్ అయి ఉంటుందా, ఇంకా డిఫరెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో కొత్త? సార్ మీరు చెప్పిందంటే 2 minutesలో సినిమా అయిపోతుంది. ఇది షార్ట్ ఫిల్మ్ కాదు. సో 2 hours 20 minutes సినిమా వెళ్తుంది కాబట్టి ఆ ఒక్క పాయింట్ తప్ప చాలా ఉన్నాయి సినిమాలు. కానీ మిమ్మల్ని హుక్ చేయడానికి ఇప్పుడు మీరు తమ్నేల్ వేస్తారు కదా, నా తమ్నేల్ ఇది. నచ్చని అమ్మాయికి ఐ లవ్ చెప్తున్నా తమ్నేల్ ఇప్పుడు కొట్టండి, సినిమా థియేటర్లో ఉంటుంది. అంతే కదా, మీ దగ్గర నేర్చుకున్నా. నెక్స్ట్ ఇంకోటి ఇంకా లాస్ట్ క్వశ్చన్. మల్టిపుల్ క్వశ్చన్స్తో వచ్చారు, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ విన్నా, మల్టిపుల్ క్వశ్చన్స్తో వచ్చారు మా బాబు. ఇందాక మాట్లాడుతూ నాకు నా ఫ్యాన్స్ వస్తే చాలు, హీరోస్ ఇంకా స్టార్స్ ఎవరు అక్కర్లేదు అన్నట్టు మాట్లాడారు. అంటే ఎందుకండి అంత? కాదు ఎవరు ఒక మంచి సినిమా గురించి ఈరోజు ఒక ఇది ఉంది, ఫంక్షన్ పెడుతున్నారండి, ఎవరండి ఈ స్టేజ్లో కూర్చుంటారు? నేను కూర్చుంటాను. ఇంకెవరు కూర్చుంటారు? నాతో పని చేసిన వాళ్ళు కూర్చుంటారు. లేదు సార్, ఫంక్షన్ అంటే ఎవరైనా రావాలి కదా. అయితే థియేటర్లో వస్తుందండి సినిమా హిట్, ఫంక్షన్కి రావటం ఏంటి సార్ అని. అర్థమైందా? నేను ఇంకేం అనలేదు. ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఇలా చేస్తేనే జనాలకి సినిమా వెళ్తుందని ఒక లాజిక్ ఉంది. నాకు ఫస్ట్ నేను ఎవడో ఏంటో ఎవరికి తెలియని టైం నుంచి మీరు ఈ కెమెరాస్, ఈ స్టిల్స్, ఈ వీడియో కెమెరాస్, ఇదే నన్ను ఒక్కొక్క ఫ్యాన్ దగ్గర తీసుకెళ్ళింది. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కాదు, నా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కాదు, పక్క థియేటర్లో ఆడుతున్న సినిమా హీరోలు కాదు. మన సినిమా గురించి మనం మాట్లాడాలి, మన సినిమాని మీరు వెళ్ళి తీసుకురావాలి ఆడియన్స్ని. ఆడియన్స్ వచ్చి సినిమా బాగుందంటే బాగుందంటారు, బాగాలేదంటే బాగాలేదంటారు. మధ్యలో ఎవరు వద్దు. నేను మిడిల్ మ్యాన్ని నమ్మే పరిస్థితిని దాటేశా. మమ్మల్ని వీల్ ఓన్లీ డిపెండ్ ఆన్ అవర్ సెల్స్. అందుకే కదా నేను ముందు కూర్చుని ఐ లవ్ టాకింగ్ టు యూ, మీరు అడగండి నేను సమాధానం చెప్తూ వెళ్ళిపోతుంటా. అంతే కదా, ఏ కాంట్రవర్సీ వద్దు, ఏ నెగిటివిటీ వద్దు. మంచి పాజిటివ్ మెసేజ్తో ఒక సూపర్ హిట్ కొడతాను. వద్దు, సినిమా బాగుంటే నేను సూపర్ హిట్ అని నేను అది సూపర్ హిట్ కొట్టాడు అని. సినిమా బాగుంటే ఆడుతుంది, నా నమ్మకం ఉంది. ఎందుకంటే మేము అలాగే థియేటర్కి వెళ్ళాం, పోస్టర్ చూసి ట్రైలర్ చూసి థియేటర్కి వెళ్ళాం. ఎవరి మాట విని ఎవరి రివ్యూ చూసి నేను వెళ్ళిన కాలమే లేదు. సో అందరూ జస్ట్ లిసన్ టు యువర్ హార్ట్. సిద్ధు సినిమా మీకు ఇష్టం, లవ్ స్టోరీ మీకు ఇష్టం అంటే మీరు వస్తారు థియేటర్కి, నచ్చితే మీరు 10 మందికి చెప్తారు, అదే చాలు. సార్ సిద్ధార్థ్ గారు. ఎస్ సార్. సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశారు, తర్వాత హీరోగా మారారు. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోనా? లేదు నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు సార్. సార్ హీరోగా మారారు, తర్వాత స్టోరీలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నారు, నిర్మాతగా మారారు. ఏదైతే కెరీర్ స్టార్ట్ చేస్తారో డైరెక్షన్ అయితే చేయలేదు. ఫ్యూచర్లో మిమ్మల్ని డైరెక్టర్గా చూడొచ్చా? సార్ నేను 28 years నుంచి డైరెక్టర్ అవుతాను జాయింటర్ అవుతాను చెప్తున్నా. అదొక్కటే నేను నా వల్ల కావట్లేదు. సో అది మీరు ఇప్పుడు డైరెక్షన్ చేస్తారని మీరు అడిగినా నేను ఏ సమాధానం చెప్పినా దానికి ఏదైనా వాల్యూ ఉందా? 25 years నుంచి నేను చెప్పిన దానికి వాల్యూ లేదు, నేను ఇంకా డైరెక్షన్ చేయలేదు. సో ఈ సినిమాలో అటుగా ఒక డైరెక్టర్గా నేను యాక్ట్ చేస్తున్నా, అలాంటి అవకాశాలు వదలకుండా. బట్ డైరెక్షన్ అనేది నా దృష్టిలో సేమ్ ఇవాళ ఈ సంవత్సరం నాకు పెళ్లి జరిగింది కదా, అది కూడా నేను ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుంది, ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుంది ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు అయ్యింది కదా దేవుడి దయతో, మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో. అలాగే ఏదో ఒక రోజు నేను డైరెక్టర్ అవుతా. దాని గురించి నేను ఆలోచిస్తే అది జరగదు సార్. అదే సార్, ఫస్ట్ నుంచి అదే సార్. ఎలా నాకు పెళ్ళి అవ్వాలో అని నా ఫ్యామిలీ వాళ్ళకి ఉందో, అలాగే నేను డైరెక్టర్ అవ్వాలని నాకు ఉంది సార్. వాళ్ళ కళకు పూర్తయింది సార్, నాది ఇంకా బ్యాలెన్స్ ఉంది సార్. సో మీరు కూడా నా కోసం కొంచెం ప్రే చేసుకోండి. ఏదో ఒక రోజు నేను డైరెక్ట్ చేస్తాను. కానీ ఆ డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక 1.5 years ఇంకే పని చేయకుండా డైరెక్షన్ మాత్రం చేస్తాను. ఎందుకంటే 30 years నుంచి వెయిట్ చేస్తున్న కళ కోసం మల్టీ టాస్కింగ్ నేను చేయలేను. అది చేస్తున్నప్పుడు అది ఒక్కడే చేస్తా. సో ఖచ్చితంగా మీ ముందే వచ్చి అనౌన్స్ చేస్తా, ఆ సినిమాని కూడా ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి థియేటర్లో కలుద్దాం అంట. అదే రిజల్ట్ మీరు ఏ ఇస్తారో అది నేను ఒప్పుకుంటా. దట్స్ మై బిలీఫ్. డైరెక్టర్ గారు సార్ హీరో గురించి నేను సినిమా నేనే హీరో లేనని చెప్తున్నా. నేను హీరో గురించి నేను సినిమా రాస్తాను కాదు, నా సినిమాలో హీరో ఉంటాడా లేదా నాకు తెలియదు కదా. తెలియదు కదా, కథే తెలియదు నాకు. హీరో ఉంటాడా లేదా నాకు ఎలా తెలుసు? ఏ హీరో అంటే నేను ఎలా ఆలోచిస్తాను? మ్యామ్ డైరెక్టర్ గారు, సో సిద్ధు గారు 10 yearsగా లవ్ స్టోరీస్ తీయట్లేదు. సో మీరు ఒక లవ్ స్టోరీ రాసుకున్నారు. సో ఈ లవ్ స్టోరీ సిద్ధు గారి దగ్గర తీసుకుని వెళ్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఎలా అనుకున్నారు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని? நீங்களே கூட சொல்லிடுங்க. గీత బెస్ట్. గీత తమిళ్ ఎక్స్పర్ట్ కదా, అన్ని లాంగ్వేజ్ తెలుసు అన్నావు. బయోడేటాలు చెప్పావు.
సార్ హౌ డిడ్ యు ఏయ్ గెట్ ద నా కాన్ఫిడెన్స్ కంపెనీ సీఈఓగా వస్తానంటే అన్ని లాంగ్వేజ్ వచ్చాను నాతో. సిద్ధు విల్ యాక్సెప్ట్ దిస్ స్క్రిప్ట్. సార్ మీరు తమిళ్లో చెప్పండి సార్, ఇన్ కేస్ ఎవరికైనా ట్రాన్స్లేట్ కావాలంటే చెప్పేది. ஆக்சுவலாக உங்கள் கேள்வி எனக்கு புரிஞ்சிச்சு. యాక్చువల్గా మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. நீங்கள் ரைட் நீங்கள் உங்களோட கம்ஃபர்டபுள் லாங்குவேஜில் பேசுனீங்க, நானும் మీరు మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, నేను నా కంఫర్టబుల్ లాంగ్వేజ్లో మాట్లాడతాను. ஓகே புரியலன்னா அவர் இருக்கார். అర్థం కాకపోతే ఆయన అడగండి. அவர் எப்போயுமே அவர் ஃபர்ஸ்ட் படத்தில் கூட அவர் ஹீரோயினுக்கு தான் அந்த மாதிரிலாம் ஹெல்ப் பண்ணியிருக்கிறாரு. இந்த படத்தில் டேரக்டருக்கு பண்ணிட்டு இருக்கிறாரு. ఆయన ఫస్ట్ సినిమా నుంచి హీరోయిన్కి ప్రతి మనిషికి హెల్ప్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్కి కూడా హెల్ప్ చేశారు. ஆக்சுவலாக அவர் ஒத்துக்கிட்டதுக்கப்புறம் தான் எனக்கு இந்த கதையில் கான்ஃபிடென்ட்டே வந்துச்சு. ఆయన ఒప్పుకున్న తర్వాత ఈ కథ మీద నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. அதோட ரிசல்ட்டை நீங்கள் படம் பார்த்துட்டு சொல்லுவீங்க. ఆ రిజల్ట్ మీరు సినిమా చూసి చెప్పండి. இப்போ கதை சூப்பர் கதை, வித்தியாசமான கதை, இதெல்லாம் நாங்கள் சொல்கிறத விட படம் సూపర్ సినిమా, విచిత్రమైన సినిమా ఇదంతా మేము చెప్పడం కంటే படம் பார்த்துட்டு நீங்கள் சொன்னீங்கன்னா இப்போது சித்து சார் மேலே உங்கள் எல்லாருக்கும் ஒரு கான்ஃபிடென்ட் இருக்குல்ல, అది తిరుమவும் నిరూపించబడుతుంది. అదే సినిమా చూసి మీరు చెప్తే ఇప్పుడు సిద్ధు సార్ మీద ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు కదా, ఆ కాన్ఫిడెన్స్ మీకు సినిమాలో కనిపిస్తుంది. మీరు తర్వాత చెప్పండి. அண்ணா சிததன் వై టుక్ సిద్ధు ఇన్ దిస్ మూవీ యూ? அதான் அதைத்தான் நான் சொல்கிறேன். அது படத்தில் தான் இருக்குது, நான் இப்போ ఇங்கே சொல்ல విரும்பல. ఆ సమాధానం నేను ఇక్కడ చెప్పినా అర్థం కాదు, మీ సినిమాలు చూస్తే మీకే అర్థమైపోతుంది. சார் சித்து ஹூக் லைன் மட்டும் வச்சு சித்து சாரை வந்து ஓகே பண்ண முடியாது. அந்த ఫస్ట్ பிடிக்காத பொண்ணு ఒక హుక్తో మాత్రం ఇతన్ని ఒప్పుకో చేయలేము, ఎందుకంటే ఎదవాయుడు చాలా ప్రశ్నలు అడుగుతాడు. இல்லை அது அவர் கூட கேட்டிருந்தாரு, அவர் எக்ஸ்பிளைன் பண்ணார். அதை தாண்டி இந்த படத்தில் அதோட ஸ்க்ரீன் பிளே, இதோட நரேஷன், இது எல்லாமே அவருக்கு ఇంప్రెస్ பண்ணதுனால సో డీటెయిల్ స్క్రీన్ ప్లే, ఆయన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇచ్చాను కాబట్టి షూటింగ్కి వచ్చాడు. సో సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకేదైనా? సిద్ధదన్న அதான் ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జై హింద్. ఓకేనా సార్ సిద్ధార్థ్ గారు సార్ ఇక్కడ సార్ ఇక్కడ ఈ మొత్తం యంగ్స్టర్స్ చేతిలో మైక్, ఓకే. ఇక్కడ నాన్న బస్సే ఏదో ఒకటి చేయండి రా. సార్ అదే సార్, ఇప్పుడు ఇందాక సాంగ్లో చూసుకుంటే మగవాడిగా పుట్టడమే ఒక శాపం అనేసి ఒక సాంగ్ వచ్చింది సార్. అంటే మీ రియల్ లైఫ్లో ఎప్పుడుగా మగవాడిగా పుట్టినందుకు శాపం అని ఎప్పుడైనా? కాదండి, ప్రపంచంలో మగవాళ్ళు చేసిన పనులు మనం లాస్ట్ 1000 years నుంచి చూస్తూనే వస్తాం కదా. కొన్ని విషయాలు నాకే చూసి అది ఆ కారణం గురించి ఎందుకురా మనం కూడా మగాడుగా పుట్టినాం, ఇది ఇంత దరిద్రంగా పుట్టినాం మనం, ఎందుకు ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి సమాజంలో అని చాలా ఆలోచించా. కానీ ఈ సాంగ్ మీరు చూసారు కదా, ఆ సాంగ్కి ఇంకో మీనింగ్ ఉంది ఈ సినిమాలో. ఇది రెగ్యులర్గా తాగేసి అమ్మాయిల్ని తిట్టే సాంగ్ అయితే సిద్ధు చేయడు. అలా మీకు అనిపిస్తే అతను చేశాడంటే సినిమా చూడండి, దానికి ఒక కారణం ఉంది. ఎండ్లో అతను నొప్పేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఉంది. అది మనం జోక్గా చెప్పినాం కానీ. సో జనరల్గా నేను ఈ తాగి డాన్స్ చేయడం కానీ ఐటమ్ సాంగ్లు కానీ ఎప్పుడు చేయట్లేదు. సో ఇది ఒక కారణంతో పెట్టినాం. అది ఒక ఫ్యామిలీ సినిమాలో, యూ సర్టిఫికేట్ సినిమాలో. ఓకే, థ్యాంక్ యూ. సిద్ధార్థ్ బాబు అది మీది బొమ్మరిల్లు చూసుకుంటే అది ఎప్పుడో 90th జనరేషన్. నువ్వే ఇప్పుడే పుట్టినావు. నేను ఇప్పుడు అన్న దాని గురించి అంటున్నా, దాని గురించి అదే సార్. కాదు ఇప్పుడు జనరేషన్ కుర్రోల్ని పెట్టి నేను ఏం చేస్తాను శివ గారు నేను. కాదు సార్, అప్పుడు చూసుకుంటే చాలా పద్ధతిగా ఉండేవారని మీరే చెప్పారు. అంటే ఇప్పుడు జనరేషన్ చాలా మీరే చెప్పారని వచ్చేసావు. కాదు సొంతంగా చూసినట్టు. ఇప్పుడు చూసుకుంటే జనరేషన్ చాలా స్పీడ్ అన్నారు. అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ చూసుకుంటే ఒక రొమాన్స్ చాలా మంది చూస్తున్నారు మూవీలో ఉన్నదా లేదని. నిజంగా ఈ మూవీలో అలా ఉన్నదా? నువ్వు లాస్ట్గా లవ్ స్టోరీ ఏది చూసావురా థియేటర్లో? బేబీ. ఓకే, నీ లైఫ్లో అలా జరిగిందా? ఓకేనా, ఇది నీ లైఫ్లో జరిగే విషయాలు ఇందులో ఉంటుంది. ఇది రియలిస్టిక్ బేబీ, ఇది కమర్షియల్ రియలిస్టిక్ బేబీ. వచ్చి చూడు. ప్లస్ ఇందులో అమ్మాయిల్ని తిట్టము, అమ్మాయిల్ని చాలా పాజిటివ్గా చూపిస్తాం. అమ్మాయి ఈక్వలే. ఒక రిలేషన్షిప్ పాడైపోయిందంటే 50-50 బాధ్యత తీసుకోవాలి. మొత్తం తాగేసి అమ్మాయిని తిట్టకూడదు. అవన్నీ సినిమాలో ఉన్నాయి, వచ్చి చూడు. డైరెక్టర్ గారు ఇచ్చాడు అప్పట్లో బొమ్మరులు అంట, నువ్వు బయట వచ్చి కలనను. డైరెక్టర్ గారు సారీ సార్, ఐఎమ్ రెడీ. రాజశేఖర్ గారు, యాక్చువల్గా మీరు ఈ స్టోరీ హీరో క్యారెక్టర్ వచ్చి డైరెక్టర్ అని చెప్పారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ పేరు కూడా వాసుదేవ్ అని పెట్టారు. యాక్చువల్గా గౌతమ్ వాసుదేవ్ గారు నేను ఏమాయ చేసేవని ఒక సినిమా చేశారు. దాంట్లో కూడా చిన్న ట్యాగ్ లైన్ ఉంటుంది, అంటే ప్రపంచంలో ఎవరికి నచ్చని అమ్మాయి జస్ట్ నాకే నచ్చాలా,
నేను అమ్మాయిని ప్రేమి సార్ సో దానికి ప్రపంచంలో కొంచెం- ఎవరికి నచ్చని అమ్మాయి కాదు, No, no. ప్రపంచంలో ఎంతో మంది మంది అమ్మాయిలు ఉండగా ఉన్నారు, ఈ just అమ్మాయి మాత్రం నాకు ఎందుకు నచ్చింది అనే అనేది ఆ point. ప్రశ్న. Yes, yes. థ్యాంక్ యూ. అమ్మాయి నచ్చింది అనేది ప్రశ్న కదా, సో దానికి ఇది రివర్స్లా ఉంది. సో అంటే ఏమన్నా రిఫరెన్స్ అలా ఉందా ఆ కథకి దీనికి? సో అదొక క్లాసిక్ లాగా నిలిచిపోయింది యాక్చువల్గా. అది రిలీజ్ తర్వాత క్లాసిక్ అయింది సార్, Yes. మాది ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ No. క్లాసిక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. No. అది ఆడియన్స్ చేతిలో ఉంది. No. ఆన్సర్ సార్. டேரக்டர் இந்த கதை எழுதுனதுக்காக அவரை டேரக்டராக வைக்கல, டேரக்டர் மாதிரி. ఏంటి మీరు ప్రతి లాంగ్వేజ్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు? 1 సెకండ్ మళ్ళీ చెప్పండి. இல்லை டேரக்டர் இந்த கதை எழுதுனதுக்காக அவர் அசிஸ்டன்ட் டேரக்டராக வைக்கல, இந்த கதைக்கு அது அவர் அவ்வளோ தேவைப்பட்டுச்சு. இது உங்களுக்கு படம் பார்க்கும்போது புரியும். నాకు ఇప్పుడే అర్థం అవ్వలేదు, ఆయనకి సినిమా చూసి ఎలా అర్థం అవుతుంది మీరు చెప్పింది. 1 సెకండ్. డైరెక్టర్ కథ రాశాడు కాబట్టి అతను డైరెక్టర్ క్యారెక్టర్గా ఇందులో లేడు. అసిస్టెంట్ డైరెక్టర్ కథ రాస్తాడు, అందుకే అతన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టలేదు. అతన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఎందుకు పెట్టానని సినిమా చూసి మీకు అర్థం అవుతుంది. కరెక్టా సార్? మీరేంటి కరెక్ట్? నా తెలుగు పరిస్థితి పురియదు, చాలా కన్ఫ్యూజింగ్ అయిపోయిందండి. సిద్ధార్థ్ గారు, సరదాగా వేరే లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం, 3వ భాషలో. సారీ మ్యామ్. 13 years బ్యాక్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను ఎన్టీవీ నుంచి లవ్ ఫెయిల్యూర్ మూవీకి. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. నేను మాత్రం మీరు అక్కడి నుంచి అలాగే ఉన్నావు మ్యామ్. మ్యామ్ ఎలా ఉంటాను, ఇది చెల్లి జోక్. అలాగే ఉన్నావు నువ్వు. ఎవరు చెప్పినా ఆ మాట వినదు నువ్వు. యు సేమ్, మన అందరు సేమే. లేదు, మేము ఆంటీస్ కూడా అయిపోయాం, మీరు మాత్రం అలానే ఉన్నారు. ఎలా? హౌ? మీరు ఈ జన్మలో ఆంటీ ఎవరండి? ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు మీరు నన్ను నా ఫేస్ చూసి మాట్లాడుతున్నారు కదా, నేను జనరల్గా అద్దం చూడను. సో నేను నా ఐస్కి వెనకాల నుంచి లైఫ్ని గడుపుతా, ఒక నటుడుగా ఒక విషయాన్ని ఆలోచించి దాంట్లో దూరి నేను యాక్ట్ చేస్తా. నేను అద్దం ముందు ప్రాక్టీస్ చేయను, నేను ఒక్కొక్క షాట్ ముందు నేను ఎలా ఉన్నానని అడగను అద్దాన్ని. ఎందుకంటే నాకు అర్థం చెప్పగలేదు నేను ఎవరో, నా వయసు ఏంటో అని. నాకు లోపల అనిపించాలి. సో ఐ విల్ ఆల్వేస్ బీ సిద్ధు. అండ్ నా ఎనర్జీ ఏజ్ ఆఫ్ 16 నుంచి ఇప్పుడు నా ఏజ్ మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇడు అంటాడు అప్పట్లో బొమ్మరులు అంటాడు, మళ్ళీ వచ్చేస్తాడు మైక్ పట్టుకుని. సో ఆ వయసు నేను చెప్పక్కర్లేదు మీకు, బట్ ఐ స్టిల్ ఫీల్ యంగ్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు చేయాలని చాలా బోల్డ్ ఉన్నాయి. ఆ అవకాశాలు ఇంకా నాకు ఎవరైనా ఇవ్వట్లేదంటే నేను సొంతంగా క్రియేట్ చేసుకుంటా. అయినా కొన్ని అవకాశాలు ఉంటాయి. మా కమల్ హాసన్ గారికి దొరికిన అవకాశాలు, మా ఎన్టీఆర్ గారికి వచ్చిన అవకాశాలు, నేను మా ఎస్వి రంగారావు గారికి వచ్చిన అవకాశాలు, నేను నటులుగా చూస్తున్న వాళ్ళకు వచ్చిన అవకాశాలు నా కోసం రాయడానికి ఇంకా ఎవరు రాలేదని నాకు బాధ ఉంటే, నేను ఈ స్టాక్ని ఫ్రిడ్జ్లో యాపిల్ని పెట్టినట్టు ఇలాగే ఉండాలి నేను. ఎందుకంటే వాళ్ళు వచ్చి నన్ను మైండ్లో పెట్టుకుని కథ ఇచ్చినప్పుడు నాకు వయసు అయిపోయింది అనుకోండి, అందుకే మీరు వీడికి వయసు ఎప్పుడు అవ్వకూడదే అని మీరు చెప్తూనే ఉండాలి. అండ్ అదే ముఖ్యమైన కారణం, వీడు ఎప్పుడు ముసలోడు అవ్వకూడదని తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా ఇలాంటి అమ్మాయిలు ప్రార్థనించారు కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నానండి. సో ఫుల్ క్రెడిట్ టు యూ చెల్లి. ఓకే, యా. సిద్ధార్థ గారు, మిస్ యూ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో ట్రైలర్లో చూస్తే మనం ఒక రొమాంటిక్ కామెడీ ఉంది, ఫ్రెండ్షిప్ జానర్ ఉంది, అట్లాగే ఒక ఫన్ ఉంది, ఒక లవ్ కెమిస్ట్రీ కనబడుతుంది. సో సిద్ధార్థ్ పర్సనల్గా ఈ అపీలింగ్ పాయింట్ ఏంటి ఈ లవ్ స్టోరీలో? అండ్ మీరు చేసిన చాలా లవ్ స్టోరీస్ విన్నర్ ఉంటారు. లవ్ స్టోరీస్లో మీరు రిజెక్ట్ చేస్తాను, ఏది ఒప్పుకోలేదు అన్నారు, కానీ ఈ డైరెక్టర్ చెప్పినప్పుడు కాదనలేకపోయినారు. ఏంటి ఆ అపీలింగ్ పాయింట్ ఏంటి మూవీలో? మెయిన్ పాయింట్ చెప్పనా అండి, ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదండి. ఎందుకంటే నేను థియేటర్లో పెరిగిన కుర్రోడు నేను. సో ఇలాంటి సినిమా నేను థియేటర్లో కొన్ని సంవత్సరాల నుంచి చూడట్లేదు. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఒక లవ్లీ, పాజిటివ్, డీసెంట్ అయిన ప్రేమ అంటే ఏంటో, ఒక జంట మధ్యలో మర్యాద అంటే ఏంటో, ఆ నమ్మకం అంటే ఏంటో, అలాంటి విషయాలు మాట్లాడే ఒక సినిమా ఇది. సో నాకు ఎలా సఖీ సినిమా నచ్చిందో, నాకు ఎలా లవ్ స్టోరీస్ అందుకే నచ్చుతాయి. బికాస్ లవ్ స్టోరీస్ ఆర్ రూట్ మ్యాప్. మనం ఎక్స్పీరియన్స్ చేయలేని విషయాలు, ఎక్స్పీరియన్స్ చేయని విషయాలు వేరే వాళ్ళ కథలు చూస్తుంటే, ఈ సినిమా తర్వాత సుబ్బులక్ష్మి లాంటి అమ్మాయి నా లైఫ్లో వస్తే నేను ఏం చేస్తానని కుర్రోళ్ళు ఆలోచించాలి. ఈ వాసు లాంటి కుర్రోడు మనకు తగిలితే మనం ఎలా రియాక్ట్ అవుతామని అమ్మాయిలు ఆలోచించాలి. అలాంటి వాళ్ళకి సూటబుల్ పార్ట్నర్స్ ఒక సినిమాలో క్యాండిడేట్స్గా, ఆర్టిస్ట్గా మీ ముందు ఉంటే అది ఒక ఫ్యాంటసీ కాదు, అది చాలా రియాలిటీకి తగ్గట్టు ఒక ఎక్స్పీరియన్స్. అండ్ అది ఈ జనరేషన్కి ఇచ్చే ఒక కమర్షియల్ సినిమా అటెంప్ట్ ఈ మిస్ యూ. సిద్ధార్థ్
సిద్ధార్థ్ గారు ఎక్కడ సార్? ఓకే సార్, చిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత నా లైఫ్లో మళ్ళీ ఇటువంటి సినిమా చేయలేను అని చెప్పేశారు. ఎలా డిసైడ్ అవుతారు సార్? తర్వాత మంచి స్క్రిప్ట్లు రాకపోవచ్చు. నేను నెక్స్ట్ ఇయర్ నా 40th ఫిల్మ్ వస్తుంది సార్. నేను ఆ మాట ఇక్క వరకు ఏ సినిమా గురించి అనలేదు, ఆ ఒక్క సినిమా గురించి అన్నా. ఎందుకంటే అది నేను సొంత డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి ఎవరు తీయని సినిమా, గట్టిగా చెప్తున్నా ఎవరు తీయలేని సినిమా నేను తీసి థియేటర్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందని 8 నెలలు వెయిట్ చేసి అన్ని భాషల్లో ఒకే రోజు సినిమా రిలీజ్ అవ్వాలని ఒక కలకంటూ ప్రతి భాష నేను సొంత గొంతులో డబ్ చేయాలని ప్లాన్ చేసి ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక కొత్త స్లాంగ్, ఒక నేటివిటీ నేర్చుకుని మొదటిసారి కన్నడలో డబ్ చేసి మండ్యాలో మాట్లాడే కన్నడ నేర్చుకున్నా. నా కన్నడ తెలియదు, కానీ మండ్యాలో మాట్లాడే కన్నడ ప్రత్యేకంగా నేర్చుకుని ఆ క్యారెక్టర్ కోసం వెతికి చేసి, అది నా కృషి, నా ప్యాషన్ అది. అలా నేను ఏ సినిమాకి చేయలేదు. అట్ ద సేమ్ టైం బాయ్స్ సినిమా తర్వాత ఆ సినిమా నాకు రీలాంచ్ అనిపించింది. ఎందుకంటే బాయ్స్ వచ్చింది కాబట్టి నేను 20 సంవత్సరాలు నేను వచ్చా. ఈ చిన్న సినిమా వచ్చింది కాబట్టి నా నెక్స్ట్ 10 years 20 years స్క్రిప్ట్స్ వస్తాయి నాకు. సో అది రాకపోతే అదే సేమ్ మీటర్లో వెళ్ళేవాడిని నేను. కానీ ద క్వాలిటీ అండ్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఐఎమ్ గెటింగ్, నాకు వచ్చే అవకాశాలు చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి చిన్న సినిమా తర్వాత. అందుకే అంటున్నా, ఎలా బాయ్స్ లాంటి సినిమా నేను మళ్ళీ ప్లాన్ చేయలేను, ఎందుకంటే అది నాకు వచ్చిన వరం. ఎవరో ఎక్కడో పిలిచి ఇండియాలో బిగ్గెస్ట్ ఫిల్మ్లో నాకు డెబ్యూ ఇచ్చారు. అలాగే ఎవరు పిలవకుండా, ఎవరు చెప్పకుండా, ఎవరు హెల్ప్ తీసుకోకుండా నేనే నాకు సెకండ్ లాంచ్ ఇచ్చుకున్నా. అందుకే చెప్పా అలాంటి సినిమా నేను మళ్ళీ తీయలేను. కరెక్ట్? థ్యాంక్ యూ. నెక్స్ట్. వన్ సెకండ్ సార్. కౌంటర్ క్వశ్చన్ ఏంటి సార్? మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ కాదు సార్, మ్యామ్ వెయిట్ చేస్తున్నారు. కమాన్. సిద్ధార్థ్ గారు, ముందుగా హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ థ్యాంక్ యూ లైఫ్. మా. సో ఈ సినిమాని చూసినప్పుడు ఆ ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీరు మిస్ యూ అనేది మరి అదితి రావు గారితో, అంటే ఈ అమ్మాయి నాకే ఎందుకు నచ్చింది అని మీరు అనుకున్నారా? అండ్ ఈ మూవీని అదితి రావు గారు చూసారా? మ్యామ్, అదితిని ఎందుకు నచ్చిందంటే నేను కారణాలు వెతకక్కర్లేదు, నా దేవత తను. సో అలాంటి ప్రశ్న నేను మిస్ యూ అంటే రోజు 20 సార్లు చెప్తా తనకి. కానీ ఇంకో విషయం చెప్తాను, ఈ మధ్యకాలంలో నేను ఈ మిస్ యూ అనే పదం నాకు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. సో లాస్ట్ వీక్ మా అమ్మ నాకు 50th వెడ్డింగ్ యానివర్సరీ. నేను రాజస్థాన్లో షూటింగ్లో ఉన్నా. ఈ 22 yearsలో మా ఇంట్లో ఏ ఫంక్షను, ఏ మంచి రోజు, ఏ దేనికి నేను వెళ్ళట్లా. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ లైఫ్ అతని టైం అతనిది కాదు, ఇంకెవరి చేతిలోనో, ఇంకా నా చేయి మీ చేతిలోనే ఉందన్నట్టు ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తాం. సో అలాంటప్పుడు నేను వెళ్ళలేను. కానీ ఆ రోజు రాజస్థాన్లో ఎంత లోతు అంటే నాకు అర్థం కావట్లేదు, ఏదో మిస్సింగ్ అంట. కానీ మా పెళ్ళాం వెళ్ళింది వాళ్ళతో ఉండడానికి. అది ఈ ఆర్టిస్ట్కి అయితే ఆ మిస్ యూకి ఒక మీనింగ్ వచ్చింది. సో నన్ను రిప్రజెంట్ చేయడానికి ఒక అమ్మాయి మా అమ్మ నాన్నతో వెళ్ళి వాళ్ళు 50th anniversary స్పెండ్ చేసింది మా ఫ్యామిలీలో, మా మహాలక్ష్మిగా. సో ఆ రోజు వాళ్ళందరూ కలిసి ఉన్నారు, నేను షూటింగ్లో ఉన్నాను, మా శివగారు చూస్తున్నారు, నాకు షార్ట్ రెడీ, నేను ఏడుస్తున్నాను. ఎందుకంటే నాకు అక్కడ ఉండాలనిపించింది. 50th anniversary కంటే ఏంట్రా ఈ బతుకు, ఈ పని ఏంటి, కమిట్మెంట్ ఏంటి అని అనిపించింది. కానీ ఆ వీడియో కాల్లో వాళ్ళ అందరూ కలిసి నన్ను చూసి మిస్ యూడా అన్నప్పుడు ఇమ్మీడియట్లీ నేను ఏదో నా పొలంలో మొలకలు వచ్చినట్టు నాకు ఒక ఫీలింగ్. సో అదే ఈ మిస్ యూ సినిమా టైంలో నేను ప్రతి దాంట్లో పాజిటివ్స్ చూస్తున్నాను. ఆ టెక్నాలజీ లేకపోతే మా అమ్మ నాన్న, మా వైఫ్ని ఆ రోజు నేను చూడలేకపోయి ఉంటాను కదా. సో ఈ టెక్నాలజీ ఉండడం నాకు ఈరోజు నాకు చాలా పాజిటివ్ అనిపిస్తుంది. సో ప్రతి దాంట్లో నేను పాజిటివ్ వెతికే, మేబీ మీరు చెప్పొచ్చు సిద్ధు మెచ్యూర్ అయిపోయాడు, వయసు వచ్చిందో అన్నట్టు, కానీ నేను ప్రతి దాంట్లో పాజిటివ్ చూస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చాలా కాలం తర్వాత ఒక పాజిటివ్ అయిన ఫుల్ ఇంటరాక్షన్ మీతో. 29th November కలుద్దాం థియేటర్లో. సినిమా నచ్చితే గట్టిగా చెప్పండి మంచి సినిమా చూసారని. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సేవ్ ద డేట్.